ఇష్టం లేకపోతే ఎందుకు వస్తారో షాపింగ్కి నాకు అర్థం. పొద్దున్న నుంచి ఇది లెక్కలేనన్ని సార్లు తీయడం పెట్టడం. అందుకే చిన్నప్పుడే చెప్తారు చదువుకో బాగుపడు అని చెప్పి. అప్పుడు చదువుకోకపోతే ఇదిగో ఇప్పుడు ఇలా చీరలు మడతేసుకొని పెట్టుకుంటూ ఉండాలి. ఎన్ని చీరలు తీపిచ్చిపోయారు తెలుసా, లెక్కలేదు. వాళ్ళకి ఏది కావాలో ఒక అవగాహన లేదు. వస్తారు అసలు ఇలా కాదు, టైప్స్ ఆఫ్ కస్టమర్స్ గురించి మాట్లాడదాం. రెడ్ బాబా నడుములు పడిపోతున్నాయి. నీకు కాటన్ చీర కొనాలని ఉంది, నీ బడ్జెట్ 1000 రూపాయల లోపు. 10,000 చీరలు, 25,000 చీరలు, 35,000 చీరలు, ఇన్ని ఎందుకు చూస్తారు నాకు అర్థం కాదు. విండో షాపింగ్ అంటే ఇప్పుడు చీరలు ఇట్లా తగిలించున్నాయి, మీ అంతలు మీరు చూసుకున్నారు, నచ్చితే తీసుకున్నారు, నచ్చకపోతే మానుకున్నారు. లేదా కొన్నిసార్లు విండో షాపింగ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ అని పెడతారు, అప్పుడు మీరు చూస్తారు, నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. ఇది ఓ పద్ధతి, ఒక లెక్క. షాపింగ్ అని సరదాగా ఫ్రీ టైం ఉంది కదా అని చెప్పేసి 10:30, 11కి వచ్చేస్తారు. 2:30, 3 వరకు కూర్చుంటారు. మొత్తం అన్నీ వీలైతే లోపల లంగాల దగ్గర నుంచి జాకెట్ల వరకు, పిన్నీసుల దగ్గర నుంచి పట్టాగొలుసుల వరకు, చీరల దగ్గర నుంచి మ్యాచింగ్ క్లిప్పుల వరకు పెడితే అన్నీ చూస్తారు. నచ్చలేదని చెప్పి వెళ్ళిపోతారు. ఎన్నిసార్లు రోజులో చూపించాలి? పైగా టార్గెట్లు వేరే. ఫలానా రోజుకి ఇన్ని చీరలు అమ్మాలి, ఇంత డబ్బు టార్గెట్ చేయాలి, 10,000 వర్త్ అమ్మాలి, 20,000. వాళ్ళు కొనడానికే ఇంట్రెస్టింగ్గా లేకపోతే నేను ఎట్లా అమ్ముతా చెప్పండి? ఇదిగో ఈళ్ళు ఇప్పుడు ఈ చీరకి ఈ బార్డర్, ఇదిగో ఈ మ్యాంగో బార్డర్, ఇదో పద్ధతి. మళ్ళా ఈ చీరకి ఉండండి నేను చూపిస్తా. ఈ చీరకి ఈ పూల బార్డర్, ఇదో పద్ధతి. ఈ బార్డర్ మీద ఈ కలర్ లేదా అని అడుగుతారు, లేదు. వాళ్ళు నెయ్యలేదు, మమ్మల్ని ఏం చేయమంటారు? లేదు. అప్పుడు ఏం చేయాలి? ప్లెయిన్ చీర తీసుకొని ఒక మంచి బార్డర్ వేసుకొని ఈ డైయింగ్ చేయించాలి. అట్లా వస్తాయి వీళ్ళకి కావాల్సింది. ఏమైందండి? ఈ చీరకి బార్డర్ ఉంటే ఏమైంది, ఈ చీరకి బార్డర్ ఉంటే ఏమైంది? దేనికి కాదే. అంత డిజైనర్లు ఎందుకు, అంత ఆలోచన ఎందుకు, అంత పనితనం ఎందుకు? వీళ్ళకి కావాల్సినట్టే కావాలి అన్నట్టు వీళ్ళకి కావాల్సినట్టే చేయించుకోవాలి. లేదు మాకు నచ్చలేదు. కొంతమంది వస్తారు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు, మొత్తం అంతా తీపిస్తారు. మేడం అని తిరిగి చూసేసరికి ఉండదు, కథం వెళ్ళిపోతారు. ఇంకొంతమంది చేతివాటం ఉన్న వాళ్ళు వస్తారు, దొంగలు చెప్పాలంటే. వాళ్ళ మెయిన్ పర్పసే కొట్టేయటం. ఇక వాళ్ళని గాయడం ఏ సీసీటీవీ కెమెరా వల్ల కూడా కాదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో. మళ్ళీ బేరాలు. మాకేం తెలుసా అండి, షాప్ ఏమన్నా మా సొంతమా? ఇప్పుడు 5,000 అని పెట్టి ఒక 20% డిస్కౌంట్ అని పెడతారు, లేకపోతే 3,000కి చీర అని పెడతారు. 500 నుంచి బేరం ఆడతారండి చీప్గా. షోరూంలో కూడా ఇట్లా ఆడితే మేము ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. రాదు మేడం అంటే, వస్తుంది మీ ఓనర్ని అడిగి చెప్పు. ఫస్ట్ మమ్మల్ని ఉద్యోగం నుంచి పీక్తారు ఇట్లాంటివన్నీ మేము పోయి ఊరికే అడుగుతూ ఉంటే. ఇక ఫెస్టివల్ సీజన్స్ అయితే చెప్పక్కర్లేదు, పెట్టుడు చీరల కోసం వచ్చేవాళ్ళు అయితే చెప్పక్కర్లేదు. ఒకటే కలర్లో, ఇప్పుడు ఇది ఉంది, ఒకటే కలర్లో ఒక 500 చీరలు మీ దగ్గర ఉన్నాయంటే మేము రెడీ చేసుకొని పెట్టుకుంటామా? ఆర్డర్ ఇస్తే ముందర రెడీ చేసుకుంటాం, కానీ ఒకటేసారి 500 చీరలు కావాలంటే, అది కూడా 2 రోజుల్లో కావాలంటే ఇక్కడి నుంచి అవుతుంది. ఈ పెట్టుడు చీరల ఫ్యాషన్ ఒకటి వచ్చింది కదా, అది. ఇంకొంతమంది ఉంటారు కొంచెం బొద్దుగా ఉంటారు, వాళ్ళ కొన్ని రకాల ఫ్యాబ్రిక్సే సెట్ అవుతాయి. వాళ్ళు వచ్చేసి ఇట్లా స్టిఫ్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ చూసి, ఈ చీరలో నేను లావు కనిపిస్తున్నా, మీ చీర బాగాలేదంటే, చీర బాగాలేదు కాదు, ఏ షోరూంలో అయినా అట్లాంటి చీరలు సెట్ కావు. కొందరికి కొన్ని సెట్ అవుతాయి, కొందరికి అన్నీ సెట్ అవుతాయి, కొందరికి ఏవి సెట్ కాకపోవచ్చు, ఇంకొందరు స్పెషల్గా సెట్ చేసుకోవాల్సి రావచ్చు. అంత మాత్రం దానికి షాప్ని చీరల్ని ఇట్లా బదనాం చేస్తే ఎట్లా? ఏముంటాయండి కొత్తగా చీరలు? ఆ మార్కెట్లో ఏ చీర వస్తే ఆ చీర ఉంటుంది. అట్లాంటి ఫ్యాషన్ ఉంటాయి, అట్లాంటి కలర్స్ ఉంటాయి, కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ. ఇంకా ఏమన్నా కొత్తగా కావాలి, ఇంకా ఏమన్నా కొత్తగా కావాలి, ఇంకా ఏమన్నా కొత్తగా కావాలంటే అన్ని కర్చీఫులు తీసి ఒక 6 గజాలు కర్చీఫులు పెట్టి కుట్టేసి అదే చీర కింద ఇవ్వాలి. అదే నాకు తెలిసి లేటెస్ట్ కొత్త ఫ్యాషన్. ఎక్కడైనా అదే కదా. కాటన్, సెమీ కాటన్, పట్టు,
పట్టులో మళ్ళీ రకాలు ఒకటో రెండో రకాలు అటు ఇటుగా ఉండవు. డిజైనర్ శారీస్, ఫ్యాన్సీ శారీస్ ఇవే కదా, ఇంకేముంటాయండి? కోటా శారీస్, మ్యాచింగ్ బ్లౌజెస్, డిజైనర్ బ్లౌజెస్ ఇవే కదా. ఇంకా కొత్తగా ఇంకా పొరపాటున ఏ సినిమాలో అయినా, ఏ ఓటీటీలో అయినా, ఏ వెబ్ సిరీస్లో అయినా హీరోయిన్ అది గట్టి కొంచెం పాపులర్ అయిందా మళ్ళీ మాకు అదే కావాలి. ప్రొడక్షన్కైనా వాళ్ళకి టైం ఇవ్వాలి కదా. ఎన్ని అర్థం కాక ఇక ఇంకొంతమంది ఉంటారు సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ తోటి వస్తుంది అసలు సిసలైన పంచాయతీ. కొంచెం సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, వాళ్ళు 2 సార్లు పిన్నులు గట్టిగా పెట్టుకుంటే ఆ పిన్నుల్లో చీరలు ఎరుగుతాయి, మీ చీర క్వాలిటీ బాగాలేదని ఇచ్చేస్తారు. అరే మీరు 5,000, 10,000, 15,000 పెట్టుకొని చీరలు కొనుక్కుంటున్నప్పుడు శారీ పిన్నులు కూడా కొంచెం క్వాలిటీవి కొనుక్కుంటే అవి పెట్టుకుంటే చీరల్లో ఇరకాయి. తీసుకొచ్చి క్వాలిటీ బాగాలేదు అనుడు చాలా ఈజీ. అంత క్వాలిటీ బాగాలేకపోతే షోరూమ్లు పెట్టేసి ఇంత సేల్స్ చేస్తారా? చీరలది ఒక రకం అయితే జ్యువెలరీ సెక్షన్ ఇంకో రకం చూపిస్తారండి. ఇగో ఇవి గోల్డ్ కాదు, గోల్డ్ లెక్క లేవంటే గోల్డ్ లెక్క ఉండవు. గోల్డ్ లెక్క ఉంటే దాన్ని గోల్డ్ అంటారు కదా. 1 గ్రామ్ గోల్డ్ అని, డిజైనర్ వేర్ అని, సిల్వర్ అని, యాంటిక్ జ్యువెలరీ అని, విక్టోరియా అని ఇన్ని పేర్లు ఎందుకు పెడతారు? వస్తారు చూస్తారు, అరే ఇది గోల్డ్ లాగా లేదు, అరే గోల్డ్ కాదు. అంత తెలవద్దు అని అంటే మరి ఇంకా కొత్త టెక్నాలజీ కనుక్కోవాలి. ఈ జ్యువెలరీల దగ్గర కూడా బేరసారాలు ఆడతారు, లేని డిజైన్ అడుగుతారు. ఇప్పుడు నాకు ఈ ఫ్యాషన్ సెన్స్ ఏంటో అర్థం కాదు. పలానా హీరోయిన్, పలానా సెలబ్రిటీలో పలానా రకం నెక్లెస్ వేసుకుందనుకో, వాళ్ళనే మనం ఎందుకు వేసుకొని కాపీ కొట్టుకోవాలి అని ఆలోచించవచ్చు కదా. అట్లాంటి స్టైల్లో కొత్త నెక్లెస్ వేసుకోవచ్చు కదా. పోనీ అట్లా రూబీస్లో, ఎమరాల్డ్స్లో వేరే రకం డిజైన్ వేసుకోవచ్చు కదా. ఆహా నాకు అదే కావాలి. రెడీమేడ్ బ్లౌజులతోటి ఇంకొక పంచాయతీ. సైజుల వారీగా చేస్తాం, ప్రతి బాడీ డిఫరెంట్. కొంతమందికి వెళ్ళి చేతుల్లా ఉంటాయి, కొంతమందికి బ్యాక్లా ఉంటుంది, కొంతమందికి బ్లౌజ్ పట్టదు, రకరకాలు ఉంటుంది. మీ సైజ్ లేదు, కావాల్సిన సైజ్ లేదు, క్వాలిటీ బాగాలేదండి, అరే దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసి ఇస్తాం. ఆ మాత్రం కూడా ఓపిక లేకపోతే ఎట్లా? జ్యువెలరీలో, బ్లౌజుల్లో కూడా బేరాలు. చిత్ర విచిత్రమైన కలర్ చీరలు తీసుకొస్తారు. కొన్నిసార్లు దానికి మ్యాచింగ్ బ్లౌజులు ఎతికే పాటికి తల ప్రాణం తోకకొస్తుంది. మళ్ళీ బేరాలు. అరే ఇక్కడ లోపలికి వచ్చేసి మీరు అక్కడ కూర్చోవాలి, అందుకే మిమ్మల్ని కస్టమర్స్ అన్నారు. సేల్స్ మేము ఇక్కడ ఉండాలి, అందుకే మమ్మల్ని సేల్స్ అన్నారు. మీరు అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చేసి ఇది తీసేస్తే ఇక పెట్టుకొని వెళ్ళిపోండి. ఇక మేము ఎందుకు, మీరే చూసుకొని నచ్చితే పెట్టుకోండి, లేకపోతే వెళ్ళిపోండి. ఇక్కడ ఉండి చూపించండి అంటే మేము చూపిస్తాం కదా. అన్నిటికీ పేర్లు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది ఇట్లుంటే బాగుంటుంది, అది అట్లుంటే బాగుంటుంది, బ్లూ మీద వైట్ లేదు, రెడ్ మీద బ్రౌన్ లేదు. మీకు కొనే ఉద్దేశం లేదు, ఒక క్లారిటీ లేదు. ఇంటి నుంచి ఈ క్లారిటీలో నా బడ్జెట్ ఇది, నేను ఇంత కొనుక్కుంటా, ఇంత కొనుక్కోవాలి, నా బడ్జెట్ ఇంతవరకు ఎక్స్టెండ్ చేసుకుంటా, ఈ కలర్ కావాలి, ఇట్లా కావాలని క్లారిటీ తోటి వస్తే సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. రోడ్ల పంట ఎందుకంత ట్రాఫిక్ పెరుగుతుందో తెలుసా? క్లారిటీ లేదు, తిరిగేస్తూనే ఉంటారు రోడ్ల మీద. షాపింగ్ మాల్స్ ఉన్న రోడ్ల మీద తిరిగేస్తూనే ఉంటారు. అది చూద్దాం పద, ఇది కొత్తగా పెట్టారు, ఇది చూద్దాం పద, అక్కడ చూద్దాం పద. ఏం చూస్తావు అంతగానము? నువ్వు చూస్తావు బాగానే ఉంది, చూపించే వాళ్ళ రెక్కలు పోవా? వాచిపోయినాయంట చేతులు, నావి ఒళ్ళు కాదంటే ఇది చేతులు వాచిపోయినాయంట. చూపించి సేల్ పెడితే దాని అర్థం డిస్కౌంటెడ్ స్టాక్ అనే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమ్మలు ఉన్నాయి, 5,000 కమ్మలు, 2,000కి మేము సేల్ పెట్టాం. సేల్ అంటేనే డిస్కౌంటు, మళ్ళీ సేల్ స్టాక్ మీద ఇంకా డిస్కౌంట్ అడుగుతారు. నాకైతే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. సేల్ స్టాక్ మీద ఇంకా డిస్కౌంట్ ఎట్లా ఇస్తారు? ఎంతకని ఇస్తారు? బై 1 get 1 ఫ్రీ అని ఆఫర్ పెట్టామనుకో, కొన్న చీర కన్నా ఫ్రీగా వచ్చిన చీర బాగుందంటారు. దీనికి అసలు ఏమైనా అర్థం ఉందా? ఇట్లా చెప్పుకుంటూ పోతే సేల్స్ ఉమెన్గా ఫ్రస్ట్రేషన్ అసలు పీక్స్. అందుకే ఇక్కడి నుంచి అయినా మై డియర్ కస్టమర్స్, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక క్లారిటీతో రండి, క్లారిటీతో కొనుక్కోండి. షాపులు మావి కావు, మీరు అడిగిన డిస్కౌంట్లు మేము ఇప్పించలేము, వాళ్ళకి చెప్తామంతే, అంతకన్నా ఇప్పించలేము. చీరలైనా, రబ్బర్ బ్యాండ్లైనా, పిన్నీసులైనా, బంగారాలైనా, వెండి అయినా, ఏ రకమైన షాపింగ్ అయినా సరే ఇదే లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ని అందరిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేంటి మేల్ కస్టమర్ వచ్చాడు, అందరూ బేరాలు ఆడేవాళ్ళే, వీడైనా కొంచెం భారీగా కొనే బాపుతో అయితే బాగుంది. హలో రేటా, ఆ 2 కోట్లు ఫస్ట్ బెడ్రూమ్ నుంచి సెకండ్ బెడ్రూమ్ షిఫ్ట్ చేయి. సార్ ఒక్క నిమిషం సార్, ఏం కావాలి సార్? పిల్లకి కోకోనట్ ఆయిల్ కావాలి. అవి ఎందుకు అమ్ముతాం సార్ మేము ఇక్కడ? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరు నువ్వు? యూ సేల్స్. ఏం చేస్తుంటారు సార్? నేను డైమండ్స్తో అలా ఆడుకుంటూ ఉంటాను. జాగ్రత్త సార్, బొక్కలో వేసేస్తారు. నేను చేసేది డైమండ్స్ బిజినెస్, స్మగ్లింగ్ కాదు.
నీకు చెప్పడం మర్చిపోయాను, నాకు పెళ్లి కుదిరింది. నీకెవడరా పిల్లనిచ్చేది? కంగ్రాచులేషన్స్ సార్, చూస్తున్నా అంతే. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సేల్స్ ఉమెన్, నా మ్యారేజ్ అవ్వడం ఇంకా 30 days ఉంది. ఈ 30 daysలో మా మిస్సెస్కి ఫియాన్సీకి రోజుకో శారీ చెప్పిన 30 days 30 శారీస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకు సార్ మొత్తం కలిపి 30 చీరలు ఒకటే రోజు కొనొచ్చు. సేల్స్ ఉమెన్ శారీ చెప్పించు. సరే సార్, మీకు జిఎస్టీ తీటుంటే నేనేం చేస్తాను సార్? ఏ రేంజ్లో చూస్తారు సార్? రేంజ్లో తెలుసా? రోడ్ల మీద చూసినా సార్. నేను అందులోనే తిరుగుతూ ఉంటాను. నా రేంజ్ ఏంటో మీకు తెలుసా? దాని టైర్ అంత లేని రేంజ్. సార్ కూర్చోండి సార్, కాఫీ టీ వాటర్ అవన్నీ వద్దు కానీ అవకాడో జ్యూస్ తెప్పించండి. అడికాడ ఇడికాడ కాదు సార్, మా కాడే చేస్తారు. అవకాడో ఆవు పేడ జ్యూస్ అంటే తీసుకురండి రమేష్ గారు, నాకు కనకాంబరం రంగు సేర్ ఒకటి తీసుకురండి. సార్ 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 చూడండి సార్, 10,000 సార్. ఇది కనకాంబరం రంగు సార్, మిక్స్ పింక్ కనకాంబరం. ఇంకా రిచ్, నాకు బాగా రిచ్ కావాలి. సర్ప రంగు సేర్ ఉందా? సర్ప లేదు సార్, ఇగో ఈ వైలెట్ ఉంది సార్, 25. అది ఓకే, అర్థం. కనకాంబరం రంగు సేర్ వాళ్ళ చెల్లెలు ఉన్నట్టుంది సార్. ఓకే తీసుకురండి. సార్ సార్ చూడండి సార్, 30. ఇది ఇటుక పొడవు రంగులో ఉందేంటి? నెమల కంఠం ఉంది చూసారు, కంఠం అందులో చాలా కొద్దిగా షేడ్ తప్పించి ఆ కలర్ ఏదైనా తీసుకురావచ్చు కదా ఒకటి? సార్ ఇది సరిపోతుంది సార్, పక్కకు తీసినాం సార్ బ్లూ. 50,000 సార్. మబ్బు, ఆకాశంలో మబ్బుడు చూసారా? ఆ మబ్బుల్లోంచి కొద్దిగా అలా కలర్ తప్పించి ఆ లైట్ మబ్బు కలర్ కావాలి సార్. ఇగోండి సార్, మబ్బులు ఇట్లా పాస్ అవుతుంటే బ్లూ వస్తుంది కదా, ఆ బ్లూ ఉంది సార్. ఈ కలర్ బాగానే ఉంది. ఇంకా కాస్ట్లో చూపించండి శారీస్, నేను చూసుకుంటాను అందులోకి. ఇట్లాంటివి నచ్చట్లేదంటే బూడిదే నచ్చుతుందేమో. ఇదిగోండి సార్ గ్రే. ఇది తెలుపు సార్, అంటే ప్రధానం చీర. నేను తీసుకొస్తా సార్. నాకు ఈ తెలుపు కావాలి. హంస తెలుసా? ఈ మధ్య కాలంలో చూడలేదు సార్. హంస కాదు, హంస తాగే పాలు ఉంటాయి సార్. హంస పాలు తెస్తా సార్, తీసుకురండి. సార్ 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 దొరికింది సార్, హంసపాల్ సార్, తెల్లగా. ఇదేంటిది? కొద్ది మాసిపోయిన హంసలా ఉందండి ఇది. ఇంకా దగ్గర ఆడేయాలి సార్, షైనీ సార్. సారీ సేల్స్ ఉమెన్, నాకు ఇక్కడ కాస్ట్ నచ్చలేదు, శారీస్ డిజైన్స్ అవి. సారీ, నా రేంజ్ వేరు కదా. బాయ్. ఎందుకు గ్యాస్ పట్టి అంతెందుకు పట్టింది? ఉప్మా తిన్నాను కాబట్టి పట్టింది. ఉప్మా తింటే గంటలు ఆగిపోతుంది కదా, గ్యాస్ పట్టదే. మార్నింగ్ కాఫీ తాగాను అందుకని పట్టింది. కాఫీ తాగితే గ్యాస్ పట్టదే. ఇలాగే వదిలేయాలి, ఇది ఇచ్చేద్దాం. సేల్స్ మ్యాన్ కడుపు అంత తీసుకోండి. అక్కడ ఎందుకు పెట్టావురా? ఖాళీగా ఉందని కడుపులో పెట్టాను. ఖాళీగా ఉందని కడుపులో పెట్టుకోవడం, ఖాళీగా ఉన్నావు కదా అని అందరు కడుపులు చేయడం మానమేంట్రా? సరే అండి, మీ షేర్ మీకు ఇస్తాను కదా, నేను వెళ్ళొస్తాను. ఆట వేసుకొని సేల్స్ ఉమెన్ అంటే ఆషామాషి అనుకోవద్దు. సేల్స్ చేయడమే కాదు, అవసరమైతే చెవడాలు తీస్తాం. అసలు సేల్స్ ఉమెన్ అని ఎందుకంటారు? సేల్స్ ఉమెన్ కాబట్టి.